హలో చాప్స్. వెల్కమ్ టు వాట్ దిస్ టాక్. ఇవాళ మనం ఒక బ్రేక్‌ఔట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని డార్వస్ బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటారు. దీన్ని డార్వస్ బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎందుకంటారంటే, ఈ స్ట్రాటజీ గురించి నికోలస్ డార్వస్ అనే ఒకతను 'హౌ ఐ మేడ్ $2,000,000 ఇన్ స్టాక్ మార్కెట్' అనే బుక్‌లో చాలా క్లియర్‌గా రాశారు. రైట్. సో, ఆయన ఏమంటాడంటే, స్టాక్ అనేది దాని ప్రీవియస్ 52 వీక్ హైని ఎప్పుడైతే ఎప్పుడైతే రీచ్ అయ్యి ఒక కన్సాలిడేషన్ ఫార్మ్ చేసిందో, ఆ కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ చేసి ఎప్పుడైతే పైకెళ్ళడం స్టార్ట్ చేస్తుందో, అప్పుడు మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతాం. అండ్ పోస్ట్ కన్సాలిడేషన్ పోస్ట్ బ్రేకౌట్ అది ఎంత వరకు వెళ్తుందో, ఆ ఎంటైర్ ట్రెండ్‌ని మనం ఎంజాయ్ చేసి, ఆ ట్రెండ్ రివర్స్ అవుతున్నప్పుడు మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటాం. సో, ఈ వీడియోలో మనం ఈ డార్వస్ బాక్స్ అనేది ఎలా చూడాలి? బ్రేకౌట్ ఎలా చూడాలి? ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్‌లు ఎక్కడ పెట్టుకోవాలి? ఎంత దూరం వరకు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలి? అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ ఛానెల్ గనుక మీరు కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో మీకు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ వెరీ గుడ్ అండ్ ప్రీ టెస్టెడ్, బ్యాక్ టెస్టెడ్, ఇంట్రాడే అండ్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ మీకు దొరుకుతాయి. అలాగే వి ఆల్సో హావ్ అ టెలిగ్రామ్ ఛానెల్. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా మీరు జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను తీసుకునే ట్రేడ్స్ వెనకాతల లాజిక్, నేను తీసుకునే ట్రేడ్స్ వెనకాతల థియరీ, నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నాను, స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంటున్నాను, టార్గెట్ ఎక్కడి దాకా తీసుకుంటున్నాను అనేది చాలా క్లియర్‌గా చెప్తాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ థాట్ మార్కెట్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, డైలీ అప్డేట్స్ అన్నీ కూడా ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. సో, మేక్ ష్యూర్ థాట్ యూ సబ్స్క్రైబ్ టు ద టెలిగ్రామ్ ఛానెల్ అండ్ వితౌట్ ఫర్దర్ అడూ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద డార్వస్ బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో, నేను చెప్పినట్టు ఈ డార్వస్ బాక్స్ ట్రేడింగ్ అనేది ఒక బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఎప్పుడైతే స్పెసిఫిక్ ప్రీ కండిషన్స్‌ని ఒక స్టాక్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందో, అప్పుడు మనం స్టాక్‌లో ఎంటర్ అయ్యి ద ఎంటైర్ ట్రెండ్ ఆఫ్ ద స్టాక్ టిల్ ఆ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్‌లో మారేంత వరకు మనం అందులో ఆ ట్రేడ్‌లో పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటాం. సో, ఎప్పుడైతే స్టాక్ అనేది దాని 52 వీక్ హైని బ్రేక్ చేసి ఇలా పైకి వెళ్తుందో, అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. రైట్. సో, ఈ డార్వస్ బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క హిస్టరీ అండ్ కొద్దిగా థియరీ చూసేద్దాం. సో, ఈ డార్వస్ బాక్స్ ఏమంటుందంటే, స్టాక్స్ అనేవి న్యూ హైస్ హిట్ చేసినప్పుడు మనం అవి బై చేస్తాం. అండ్ వెన్ దే ఆర్ ఫాలింగ్ ఫ్రమ్ దీస్ పీక్స్ ఒక గుడ్ అప్ ట్రెండ్ ఇచ్చి, ఒక గుడ్ అప్ స్వింగ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే స్టాక్ అనేది ప్రైస్ కింద పడుతుందో, అప్పుడు మనం ఆ స్టాక్స్‌ని సెల్ చేసేస్తాం. రైట్. అండ్ యాస్ ద నేమ్ సజెస్ట్ మనం ఒక బాక్స్ డిఫైన్ చేసుకుంటాం. ఆ బాక్స్ రీసెంట్ హైస్‌ని, ఆ రీసెంట్ లోస్‌ని మేనేజ్ చేస్తూ ఒక బాక్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ బాక్స్ ఆ బాక్స్‌ని డార్వస్ బాక్స్ అంటాం. ఎప్పుడైతే ఆ బాక్స్ నుంచి పైకెళ్తుందో స్టాక్ ప్రైస్, అప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. రైట్. అండ్ ఈ స్ట్రాటజీ అనేది మంచి మొమెంటమ్‌లో ఉన్న స్టాక్స్, ట్రెండింగ్‌లో ఉన్న స్టాక్స్ క్యాప్చర్ చేసి, షార్ట్ లిస్ట్ చేసి వాటిలో మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. రైట్. ఇంకా ఫర్దర్‌గా మీరు డార్వస్ ట్రేడింగ్ గురించి నేర్చుకుందాం అనుకుంటే నేను ఆహ్, కొన్ని ఆర్టికల్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ ఆల్సో ఈ పీడీఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఆ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ పీడీఎఫ్ అనేది దొరికేస్తుంది. అండ్ నేను చాలా డీటెయిల్‌లోకి వెళ్ళట్లేదు. ఐల్ టాక్ అబౌట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ ఇంపార్టెంట్ థింగ్స్‌ని చాలా చాలా డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ హిస్టరీ ఎట్సెట్రా విల్ నాట్ గో సో మచ్ డీపర్ ఇంటు. అండ్ ఒక ట్రేడర్‌గా డార్వస్ బాక్స్ ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకుందాం. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్‌ని చాలా డీపర్‌గా అర్థం చేసుకుందాం. రైట్. సో, ఈ డార్వస్ బాక్స్‌లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఒక ట్రెండింగ్ స్టాక్‌ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే. ఈ ట్రెండింగ్ స్టాక్ అనేది ఆల్రెడీ గుడ్ మొమెంటమ్‌లో ఉండి, దాని 52 వీక్ హై ఆర్ 252 డే హైని బ్రేక్ చేసి పైకెళ్తుందో, అప్పుడు ఈ స్టాక్ అనేది మన రాడార్‌లోకొస్తుంది. అండ్ అలాగ మనం స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఎప్పుడైతే ఒక స్టాక్ ఇలాగా 52 వీక్ హై దగ్గరకొచ్చిందో ఆర్ 250 డే హైని బ్రీచ్ చేసినా, లేకపోతే ఒక 52 వీక్ హై దగ్గరకొచ్చినా, ఆ స్టాక్ అనేది మన రాడార్‌లోకి తీసుకొని దాని మీద మనం ఈ స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకసారి స్టాక్ ఐడెంటిఫై చేశాక మనం బాక్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. రైట్. సో, లాజిక్ ఏంటంటే,
ఎప్పుడైతే స్టాక్ ఆ 52 వీక్ హై దగ్గరకొచ్చిందో, విచ్ ఇస్ సే సమ్‌వేర్ హియర్. ఇది 52 వీక్స్ హై అనుకుందాం. దీని తర్వాత సాధారణంగా స్టాక్‌లో ఏం జరుగుతుందంటే, ఒక చిన్న కన్సాలిడేషన్ వస్తుంది. రైట్? ఈ కన్సాలిడేషన్‌ని మనం ఒక బాక్స్ రూపంలో క్రియేట్ చేసుకొని, ఈ బాక్స్ ఎప్పుడైతే బ్రేకౌట్ చేసి ప్రైస్ అనేది పైకెళ్తుందో, అప్పుడు మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. అండ్ ఈ బాక్స్ పైన మనం సీలింగ్ అంటాం. అండ్ ఈ బాక్స్ కింద మనం ఫ్లోర్ అంటాం. అండ్ ఒక్కసారి ఈ బాక్స్ డిఫైన్ చేసుకున్నాక, ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో మనం లాంగ్ అవుదాం అనుకుంటున్నాం కదా! ఆ లాంగ్ అయ్యే టైంలో మనం మంచి వాల్యూమ్స్ కూడా మనం చెక్ చేసుకుంటాం ఫర్ అడిషనల్ కన్ఫర్మేషన్. రైట్? సో, ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీలో సెటప్ ఏంటో చూద్దాం. ఆ బాక్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఆ బాక్స్‌ని ఎలా డిఫైన్ చేయాలో మనం ఒక క్విక్‌గా అర్థం చేసుకుందాం. రైట్? సో, ఈ సెటప్‌లో మనం 1 డే టైమ్ ఫ్రేమ్ తీసుకుంటాం. అండ్ 52 వీక్ ఆర్ 250 డే హై క్రియేట్ చేసిన స్టాక్స్ మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. ఇది షార్ట్ లిస్ట్ చేసుకున్నాక ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది ఈ 250 డే హై బ్రేక్ చేసిన తర్వాత ఒక హై క్రియేట్ చేసి అది 3 డేస్ వరకు ఆ హైని బ్రేక్ చేయలేదంటే అది మన సీలింగ్ అవుతుంది. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఇలాగా ఒక 52 వీక్ హై క్రియేట్ చేసి దాన్ని బ్రేకౌట్ ఇచ్చి ఇలా గ్రీన్ క్యాండిల్ బ్రేకౌట్ ఇచ్చి ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ హైని నెక్స్ట్ 3 డేస్ వరకు బ్రేక్ చేయకుండా ఉంటుందో, అంటే క్యాండిల్స్ అనేవి మీకు ఇంచుమించుగా ఇలా కనిపిస్తాయి 3 డేస్. ఎప్పుడైతే 3 డేస్ వరకు బ్రేక్ చేయకుండా ఉంటుందో, దీనిని మనం సీలింగ్ కింద డిఫైన్ చేస్తాం. అండ్ ఒక్కసారి సీలింగ్ డిఫైన్ అయిన తర్వాత సేమ్ లాజిక్ మనం ఫ్లోర్‌ని డిఫైన్ చేయడం కూడా క్రియేట్ చేసుకుంటాం. అంటే ఎప్పుడైతే ఒక స్టాక్ లో క్రియేట్ చేసి, ఆ స్టాక్‌లో 3 డేస్ వరకు మెయింటైన్ అయిందో, అప్పుడు మనం దీన్ని ఫ్లోర్ అంటాం. ఓకే. అండ్ ఈ సీలింగ్ ఇంకా ఈ ఫ్లోర్‌ని బట్టి మనం ఇలాగ బాక్స్ అనేది డిఫైన్ చేసుకొని, అండ్ ఈ బాక్స్ పైన ఎప్పుడైతే ప్రైస్ ఇలా బ్రేకౌట్ ఇచ్చిందో, అప్పుడు మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. సో, సీలింగ్ ఏంటంటే ఐడెంటిఫై ఎ హై విచ్ ఈస్ నాట్ బ్రోకెన్ ఇన్ లాస్ట్ 3 డేస్. ఇందాక చెప్పినట్టు ఇది సీలింగ్. ఒక్కసారి సీలింగ్ ఐడెంటిఫై చేశాక, ఐడెంటిఫై ఎ లో విచ్ హాస్ నాట్ బ్రోకెన్ ఇన్ లాస్ట్ 3 డేస్. సేమ్ లాజిక్. సో, సేమ్ లాజిక్ ఫర్ సీలింగ్ అండ్ ఫ్లోర్. ఒకసారి హై క్రియేట్ అయ్యి, ఆ హై క్రియేట్ అయిన తర్వాత ఆ హైని నెక్స్ట్ 3 డేస్‌గా ప్రైస్ అనేది బ్రేక్ చేయకపోతే అది మీ సీలింగ్ అవుతుంది. అండ్ ఒకసారి సీలింగ్ ఫార్మ్ అయ్యాక స్టాక్ ఒక లో క్రియేట్ చేసిన తర్వాత ఆ లోని నెక్స్ట్ 3 డేస్ వరకు బ్రేక్ చేయకపోతే అది మీ ఫ్లోర్ అవుతుంది. రైట్? సో, దిస్ ఈస్ యువర్ ఫ్లోర్. సో, ఇది మీ చార్ట్ ప్యాటర్న్ అనుకుందాం. ఇది మీ 52 వీక్ హై అనుకోండి. 52 వీక్ హై క్రియేట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి స్టాక్ ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. రైట్? అండ్ ఈ హై మీకు 1, 2, 3 క్యాండిల్స్ వరకు బ్రేక్ చేయలేదు. సో, ఇది మీ సీలింగ్ అవుతుంది. ఈ సీలింగ్ క్రియేట్ చేసిన తర్వాత, ఈ సీలింగ్ ఎక్కడ క్రియేట్ చేసింది? ఈ పాయింట్ దగ్గర మనకి సీలింగ్ క్రియేట్ చేసిందని అర్థమైంది. రైట్? దాని తర్వాత ఒక లో క్రియేట్ చేసింది, దాన్ని బ్రేక్ అయింది. ఈ లో క్రియేట్ చేసింది, దాన్ని బ్రేక్ అయింది. ఈ లో క్రియేట్ చేసింది, దాన్ని బ్రేక్ అయింది. ఈ లో క్రియేట్ చేసింది, దాన్ని బ్రేక్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది. రైట్? ఈ లో క్రియేట్ చేసిన తర్వాత 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ వరకు మనకి లో అనేది బ్రేక్ అవ్వలేదు. సో, దిస్ విల్ బి అవర్ ఫ్లోర్. ఆల్టర్‌నేట్‌లీ మీరేం చేయొచ్చంటే, ఈ క్యాండిల్ సీలింగ్ క్రియేట్ చేసింది కదా! ఈ సీలింగ్ క్రియేట్ చేసినప్పుడు ఒక లో ఫార్మ్ చేసుంటది. విచ్ ఇస్ దిస్ లో. రైట్? ఈ లో నెక్స్ట్ 3 క్యాండిల్స్‌లో బ్రేక్ అవ్వకపోయినా సరే, మీరు దీన్ని ఫ్లోర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఐదర్ బేస్ ఇస్ ఫైన్. బోత్ ఆర్ కరెక్ట్. దేర్ ఈస్ నో ఇష్యూ ఇన్ ఐదర్ ఆఫ్ థీస్ థింగ్స్. ఒక్కసారి మీకు ఇలాగ సీలింగ్, ఫ్లోర్ క్రియేట్ అయిన తర్వాత, యూ విల్ మేక్ ఎ బాక్స్. ఇది మీ డార్వస్ బాక్స్ అవుతుంది. ఆల్రైట్?
అండ్ ఈ బాక్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో, రైట్, బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్లో ఇచ్చింది, రైట్. రన్నింగ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ ఇచ్చినా సరే మీరు రన్నింగ్ క్యాండిల్లో ఈ బాక్స్ బయట మీరు ఎంటర్ అవుతారు. ఈ ఫ్లోర్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని స్టాప్ లాస్ అనేది ఫర్దర్గా ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు, రైట్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇది ఒకవేళ మీ 52 ఇది మీ 52 వీక్ హై అనుకోండి. దాని తర్వాత ఈ 52 వీక్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో దీన్ని హై మార్క్ చేసుకుంటాం. దాని తర్వాత 1, 2, 3, రైట్. ఈ 3 క్యాండిల్స్ ఈ హైని బ్రేక్ చేయలేదు. సో దిస్ విల్ బి అవర్ సీలింగ్. అండ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ దెర్ ఈస్ అ ఫ్లోర్ విచ్ హెస్ ఫార్మ్డ్. ఈ ఫ్లోర్ 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ బ్రేక్ చేయలేదు. సో ఇది మీ ఫ్లోర్. అండ్ ఇలాంటి చోట ఈ ఎగ్జాంపుల్ ఏమైందంటే ఈ సీలింగ్ అనేది బ్రేక్ చేయలేదు పైకి. సో మీరు ఇక్కడ ఎలాంటి ఎంట్రీ మీరు తీసుకోరు. ఒక్కసారి ఈ ఫ్లోర్ అనేది కింద బ్రేక్ అయిపోతే దెన్ మీరు ఏం చేస్తారంటే న్యూ 52 వీక్ హైని చూస్ చేసుకొని దాని మీద యూ విల్ గో హెడ్ అండ్ డ్రా డార్వస్ బాక్స్ అండ్ దానిపైన మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. సో దీనికి రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నేను చెప్పినట్టు అలర్ట్ యాజ్ ఆల్వేస్ we look at alert confirmation entry process where alert candle is ఎప్పుడైతే 52 వీక్ హైని బ్రేక్ చేసిందో అది మన అలర్ట్ క్యాండిల్. అండ్ ఎప్పుడైతే స్టాక్ డార్వస్ బాక్స్ అనేది క్రియేట్ చేసిందో అది మన కన్ఫర్మేషన్. అండ్ సీలింగ్ పైన ఒకవేళ స్టాక్ ప్రైస్ అనేది వెళ్తే అది మీ ఎంట్రీ. అండ్ ఆఫ్ కోర్స్ ఇనీషియల్ స్టాప్ లాస్ ఇస్ ఫ్లోర్ దగ్గర ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, అంటే కొద్దిగా ఫ్లోర్ కన్నా కింద ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ యు ఆర్, మీరు చాలా యాక్టివ్గా ట్రేడ్ తీసుకునేవారైతే ప్రీవియస్ స్వింగ్ లోస్ దగ్గర స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. ఆర్ అప్కమింగ్ ఫ్లోర్స్ అలా డార్వస్ బాక్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, అండ్ ఫ్యూచర్లో క్రియేట్ అయిన డార్వస్ బాక్స్ ఫ్లోర్స్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. సో సో ఈ స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేస్తారంటే 2 రకాలుగా ట్రేడ్ చేయొచ్చు. ఐదర్ మొత్తం మీరు ఒక ట్రేడ్లో అలొకేట్ చేద్దాం అనుకున్న క్యాపిటల్ మొత్తం 100% ఫస్ట్ వచ్చిన డార్వస్ బాక్స్లో పెట్టేయచ్చు. ఆర్ వాట్ యూ కెన్ ఆల్టర్నేట్లీ డూ ఇస్ పిరమిడ్ చేయొచ్చు. 40% క్యాపిటల్ ఫస్ట్ బ్రేక్అవుట్లో పెట్టి సబ్సీక్వెంట్ క్యాపిటల్ ఏమో 30%, 20%, 10%. సబ్సీక్వెంట్ డార్వస్ బాక్సెస్ ఎప్పుడెప్పుడైతే క్రియేట్ అవుతాయో అప్పుడప్పుడు 30%, 20%, 10% అనేది యాడ్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ పిరమిడింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 lakhs ట్రేడింగ్ క్యాపిటల్ ఉందనుకోండి, ఓకే. అండ్ ఒక్క ట్రేడ్కి మీరు సే అప్రాక్సిమేట్లీ 10% క్యాపిటల్ వాడతారు. సో విచ్ ఇస్ సే అప్రాక్సిమేట్లీ 20,000, రైట్. ఈ 20,000 100% ఆఫ్ దిస్ 20,000 మీరు ఫస్ట్ బ్రేక్అవుట్లో పెట్టచ్చు. ఆర్ 40% విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 8K ఫస్ట్ బ్రేక్అవుట్లో పెట్టి దాని తర్వాత 30% విచ్ ఇస్ 6K సెకండ్ బ్రేక్అవుట్లో పెట్టి దాని తర్వాత 20% విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 4K అనేది థర్డ్ బ్రేక్అవుట్లో పెట్టి 10% ఆఫ్ ద క్యాపిటల్ మీరు విచ్ ఇస్ లాస్ట్ కే మీరు ఫోర్త్ బ్రేక్అవుట్లో పెడతారు, రైట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో, రైట్, ఈ మిగిలిన 60% క్యాపిటల్ మీకు బ్లాక్ అవ్వదు. అండ్ ఇన్ కేస్ యూ గెట్ ఎ బెటర్ ట్రేడ్ మీరు ఆ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీరు పెట్టిన ఇనీషియల్ 40% విల్ సీ అ ఎంటైర్ ర్యాలీ ఇక్కడ మీరు పెట్టిన 40K అండ్ సబ్సీక్వెంట్ వన్స్ విల్ గో హెడ్ అండ్ సీ అ స్మాలర్ ర్యాలీ. అండ్ ఆఫ్ కోర్స్ ఈ రెండిట్లో ఏ స్ట్రాటజీ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ మీ ట్రేడింగ్ మైండ్ సెట్, యువర్ ట్రేడింగ్ స్టైల్, యువర్ ట్రేడింగ్ సైకాలజీ అండ్ సో ఆన్, రైట్. సో బోత్ ఈ రెండింటికి దీని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి.
సో ఫస్ట్ బ్రేక్అవుట్‌లో మీరు 100% ఇచ్చేస్తే ఆ ఎంటైర్ 100% విల్ సీ ద ఎంటైర్ ర్యాలీ. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ స్టాప్ లాస్ అయితే మొత్తం మీరు ఫస్ట్ దాంట్లోనే మీరు స్టాప్ అయిపోతారు. రైట్ మొత్తం 100% ఆఫ్ యువర్ క్యాపిటల్ అనేది స్టాప్ లాస్ ఇచ్చేస్తది. ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు 40, 30, 20, 10 పెడితే ఓన్లీ ఫస్ట్ టైమ్ 40% స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఒకవేళ ప్రైస్ గనక కింద పడితే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రైస్ అనేది కింద పడకపోతే ఈ 60% అనేది మీకు ఆ ఎంటైర్ హెవీ ట్రెండ్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేయలేదు. సో ఆఫ్‌కోర్స్ బోత్ హాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీకు నచ్చిన స్టైల్ మీరే అడాప్ట్ చేసుకోవాలి. రైట్? అండ్ ఒకసారి అడాప్ట్ చేసుకున్నాక స్టైల్ ఐదర్ బ్యాక్ టెస్ట్ చేసి అడాప్ట్ చేసుకుంటారా? ఫార్వర్డ్ టెస్ట్ చేసి అడాప్ట్ చేసుకుంటారా? అనేది మీ చాయిస్. రైట్. ఒకసారి అడాప్ట్ చేసుకున్నాక స్టైల్ ఇది కరెక్ట్ మనకి అన్నప్పుడు డిసిప్లిన్‌తో అదే స్టైల్ ఫాలో అవ్వండి. అటు ఇటు చేశారంటే there is a very high chance that you'll end up in losses. So, as I always say, discipline is of utmost importance for every trader, right? సో మనం ఇప్పుడు క్విక్‌గా విల్ లుక్ అట్ ద చార్ట్స్. ట్రేడింగ్‌లోకెళ్ళి ఒకసారి చార్ట్స్ చూద్దాం. వాట్ ఇండికేటర్ వి హావ్ టు యూజ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. రైట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే దిస్ ఇస్ అ ఆల్ టైమ్ హై విచ్ ఇస్ ఆబ్వియస్లీ a 52 వీక్ హై దెన్. దాని తర్వాత ఇక్కడ ఈ హైని నెక్స్ట్ 1, 2, 3 క్యాండిల్స్ ప్రొటెక్ట్ చేసింది. రైట్. 3 క్యాండిల్స్ ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఈలోని 1, 2, 3 క్యాండిల్స్ ప్రొటెక్ట్ చేసింది. సో ఈ హై విల్ బి యువర్ సీలింగ్ అండ్ ఈ లో విల్ బి యువర్ ఫ్లోర్. రైట్. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ హై, రైట్, విచ్ ఇస్ సమ్వేర్ హియర్, ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు. ఎంట్రీ అనేది తీసుకొని యూ విల్ వెయిట్ ఫర్ సబ్సిక్వెంట్ స్వింగ్ లోస్ టు ట్రైల్ స్టాప్ లాస్ ఆర్ సబ్సిక్వెంట్ ఫ్లోర్స్ ఆఫ్ యువర్ డార్వస్ బాక్సెస్. కొత్తగా క్రియేట్ అయిన డార్వస్ బాక్సెస్ ఫ్లోర్స్ని మీరు అలా స్టాప్ లాస్ అని ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. రైట్. సో ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తారు. ఒకవేళ స్వింగ్లో స్టాప్ లాస్ స్ట్రాటజీ అంటే ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. రైట్. సో యూ వుడ్ హ్యావ్ గాటన్ సమ్వేర్ క్లోజ్ టు 53% in 102 days. రైట్. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజింగ్ స్వింగ్ హై చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ప్రతిసారి డార్వస్ బాక్స్ గీసుకోవడం చాలా కష్టం. సో దెర్ ఈస్ అ ఇండికేటర్. రైట్. సో ఇండికేటర్స్ దగ్గరికి వెళ్ళి డార్వస్ బాక్స్ క్లిక్ చేస్తే నేను పర్సనల్గా యూజ్ చేసే ఇండికేటర్ డార్వస్ బాక్స్ థియరీ ట్రాకింగ్ అప్ ట్రెండ్స్. ఇది క్లిక్ చేస్తా. రైట్. ఇది క్లిక్ చేసిన తర్వాత దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఐ విల్ గో ఫర్ అ డైలీ డార్వస్ బాక్స్ క్రియేషన్ అండ్ డైలీ నంబర్ 250 పెడతాం. ఓకే. 250 పెట్టాక ఆటోమేటికల్గా డార్వస్ బాక్సెస్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా డార్వస్ బాక్స్. సో ఇది ఒక డార్వస్ బాక్స్. రైట్. ఈ డార్వస్ బాక్స్ బ్రేక్అవుట్ చేశాక మీరు ఎంట్రీ తీసుకుంటారు. అండ్ అకార్డింగ్ టు ట్రైలింగ్ స్టాప్ లాస్ లాజిక్ ఆఫ్ ఎగ్జిటింగ్ వెన్ డార్వస్ బాక్స్ ఇస్ బ్రీచ్డ్ బిలో ఈజ్ వెన్ యూ విల్ ఎగ్జిట్. ఒక లాజిక్ ఒక స్ట్రాటజీతో ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. రైట్. ఇంకో స్ట్రాటజీతో మేబీ ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. వాట్ ఈస్ రైట్ ఫర్ యూ? మీరు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తారు, మీరు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు చార్ట్స్ మీద అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇస్ బెటర్. బట్ సెట్ అండ్ ఫర్గెట్ లెవెల్లో నేను మేనేజ్ చేస్తుంటాను నా ట్రేడ్ అనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డార్వస్ బాక్స్ మీకు ఆల్రెడీ క్రియేట్ చేసి పెడుతుంది డార్వస్ బాక్స్. రైట్. ఈ ఇండికేటర్ అనేది ఒకసారి ఇండికేటర్ క్రియేట్ చేసిన తర్వాత డార్వస్ బాక్స్ ఆ డార్వస్ బాక్స్ కింద ఎప్పుడైతే ప్రైస్ అనేది వస్తుందో మీరు కంఫర్టబుల్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. రైట్. అండ్ అగైన్ ఇంకో డార్వస్ బాక్స్ ఇక్కడ క్రియేట్ అయింది. ఈ డార్వస్ బాక్స్ కింద బ్రేక్ డౌన్ వచ్చింది. సో వీఆర్ నాట్ ఎంటరింగ్ దేర్. దాని తర్వాత ఇక్కడ ఒక డార్వస్ బాక్స్ క్రియేట్ అయింది. రైట్. ఈ డార్వస్ బాక్స్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. రైట్. ఇనీషియల్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. రైట్. దాని తర్వాత మీరు స్వింగ్ స్టాప్ లాస్ పెట్టుంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. మీరు అదే డార్వస్ బాక్స్ డిపెండెంట్ స్టాప్ లాస్ పెడితే మీకు ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదు. రైట్. ఇక్కడ ఇంకో డార్వస్ బాక్స్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇది బ్రీచ్ చేయలేదు కాబట్టి యూ వోంట్ గెట్ స్టాప్డ్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్.
దాని తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. రైట్? సో, మీరు ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అయిపోయారు. అండ్ ఇక్కడ మీరు సెకండ్ ట్రేడ్‌కి జాయిన్ అయ్యేవారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మీరు యూ వుడ్ హావ్ రిటర్న్ దిస్. రైట్? సో, దిస్ టైమ్ యూ వుడ్ హావ్ గాటన్ సమ్‌వేర్ క్లోజ్ టు 106% ప్రాఫిట్ ఇన్ సే 63 డేస్ విచ్ ఇస్ అగైన్ ఆఫ్ కోర్స్ సూపర్ హ్యూజ్. రైట్? ఇక్కడ స్టాప్ ఔట్ అయిపోయిన తర్వాత ఎక్కడ ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు, ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు, ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు, ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు. ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయింది అండ్ మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. రైట్? ఇంకో స్టాక్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది అండ్ మీకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయింది. దాని తర్వాత ఇక్కడ మీకు ఎంట్రీ రాలే, ఇక్కడ నో ఎంట్రీ. దాని తర్వాత మీకు సో అని చూసుకుంటే ఇక్కడ కూడా మీకు ఎంట్రీ రాలేదు. దెన్ యూ గాట్ అ ఎంట్రీ హియర్. రైట్? ఇక్కడ మీ ఎంట్రీ వచ్చింది అండ్ స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అవ్వలేదు. యూ గాట్ స్టాప్డ్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్ హియర్. రైట్? సో, ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ పెడతాం కాబట్టి ఇది హిట్ అయ్యి ఉండదు. రైట్? బాక్స్ లైట్‌గా కింద స్టాప్ లాస్ పెడతాం కాబట్టి హిట్ అయ్యి ఉండదు. దిస్ ఈజ్ యువర్ ఎగ్జిట్. సో, మీరు ఈ స్టాక్‌లో యూ వుడ్ హావ్ మేడ్ 35% ఇన్ 197 డేస్. అంటే అప్రాక్సిమేట్లీ 6.5 మంత్స్‌లో 35%. సో, ఇదంతా బానే ఉంది. హౌ డు వి షార్ట్ లిస్ట్ ఆర్ స్టాక్స్ అన్నాననుకోండి. సో, వాట్ విల్ డూ ఐల్ క్రియేట్ ఎ స్కానర్ ఫర్ యూ. ఓకే. చార్టింగ్‌లో ఒక స్కానర్ క్రియేట్ చేస్తాను. సో, మీరు ఏం చేయొచ్చంటే యూ డోంట్ హావ్ టు రియలీ క్రియేట్ ఫిల్టర్స్. రైట్? ఇక్కడ మ్యాజిక్ ఫిల్టర్స్ ఉంది. స్టాక్స్ క్లోజ్డ్ అబౌవ్ 52 వీక్ హై అని కొడితే ఆటోమేటిక్‌గా అది మీకు క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. రైట్? ఇక్కడ 252 పెట్టుకుందాం 252 ఆర్ 250 పెట్టుకుందాం అన్నా 250 పెట్టుకోవచ్చు. రైట్? సో, ఇవన్నీ సెట్ ఆఫ్ స్టాక్స్. మీ స్టాక్ యూనివర్స్ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి నిఫ్టీ 500 ఆర్ ఎనీథింగ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో, మీరు ఒకవేళ మిడ్ క్యాప్ 50 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ స్టాక్స్ విచ్ హ్యావ్ కమ్. రైట్? You can go ahead, save it as say 52 week high stocks. కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. బికాజ్ ఇట్ ఈస్ మిడ్ క్యాప్ 50 రైట్? మీకు అన్ని స్టాక్స్ అనేది కనిపించలేదు. సో, ఎగ్జాంపుల్ కోసం విల్ మేక్ ఇట్ లిటిల్ బిగ్గర్. రైట్? చంబల్ ఫర్ట్ చూద్దాం. రైట్? ఇది కూడా పెద్ద డార్వస్ బాక్స్ అని క్రియేట్ చేద్దాం మీకు. దాని తర్వాత కోరమండల్. సో, ఇక్కడ మీకు కోరమండల్ అనేది డార్వస్ బాక్స్ క్రియేట్ చేసింది. వెన్ యువర్ కోరమండల్ కేమ్ అట్ అరౌండ్ 15th of April. సో, అరౌండ్ దిస్ ఏరియాలో వచ్చింది. అది మీ రేడార్‌లోకి వెళ్ళింది. మీ షార్ట్ లిస్ట్‌లోకి వెళ్ళింది. రైట్? ఎప్పుడైతే ఈ డార్వస్ బాక్స్ పైన వచ్చిందో యూ విల్ గో హెడ్ అండ్ టేక్ అ ఎంట్రీ. ఇక్కడ ఎంటర్ అవుతారు. 23 డేస్‌లో 4% వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. ఆల్‌రైట్? ఆర్ ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ హూ ఈస్ గోయింగ్ అహెడ్ ట్రేడింగ్ స్వింగ్స్. రైట్? ఇంకో ఎగ్జాంపుల్ చూస్తుంటే భారతీ ఎయిర్టెల్. రైట్? భారతీ ఎయిర్టెల్ హ్యాస్ గివెన్ యూ అ డార్వస్ బాక్స్ బ్రేక్అవుట్. రైట్? అండ్ కరెంట్లీ దిస్ హ్యాస్ గివెన్ అవుట్ అ రీసెంట్ డార్వస్ బాక్స్ బ్రేక్అవుట్. అండ్ ఈ స్టాక్ అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రేడింగ్ అట్ అబౌట్ 6% ఆర్ అప్రాక్సిమేట్లీ 7% ఫ్రమ్ యువర్ ఏరియా ఆఫ్ బయింగ్. రైట్? సో, దిస్ is how you essentially screen and look at Darvas box for your trading system. Right? సో, అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీరు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ సచ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఆల్రైట్ దెన్, సీ యూ ఫోక్స్. బాయ్.